యా వచ్చినందుకు చాలా థ్యాంక్స్. టీజర్ లాంచ్ ఈవెంట్కి వచ్చిన మన విశ్వక్సేన్ గారికి, వేణు గారికి స్పెషల్ థ్యాంక్స్. మీ అందరికి కూడా స్పెషల్ థ్యాంక్స్. ఒక చిన్న సినిమాకి ఇంతమంది రావడం, సపోర్ట్ చేయడం, ఇదంతా చూస్తుంటేనే ఇదే ఒక సక్సెస్ లాంటి ఫీలింగ్ వస్తుంది. అండ్ ఐ థింక్ ఇట్ ఇస్ ఆల్రెడీ అ సక్సెస్. మీరందరూ ఇట్లనే థియేటర్స్కి రావాలి, చూడాలి సినిమాని. ఈ టీజర్ నచ్చితే షేర్ చేయండి అందరితో, మీ ఫ్యామిలీస్, ఫ్రెండ్స్, ఎవ్రీబడి. ఇంత మంచి టీజర్ చేయడానికి చాలామంది దీనికి పనిచేసి చేయాల్సి వచ్చిన ఇది. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై టీమ్ ఫర్ దిస్. లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ వర్ పుట్ ఇన్. మా డిఓపి కానీ శ్రీధర్ కాకిలేటి, లాట్ ఆఫ్ ఫ్యాన్స్ ఫర్ హిమ్ ఫర్ హిస్ విజువల్స్, బ్రిలియంట్లీ డన్. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ స్మరణ్, మా డైరెక్టర్ కృష్ణ ప్రసాద్. వాట్ ఈస్ దిస్? ఇదేంటిది? అన్న ఫోన్ పోయింది, సారీ. అడిగి ఇచ్చేస్తారా? నేను మంచోడిని. సెటిల్మెంట్ అంటే భయపడతా. సినిమాలోనే రఫ్రా, బయట నేను చాలా సెన్సిటివ్. పైకి చూడడానికి ఇట్లుంటా కానీ సెటిల్మెంట్ దాకా అవసరం. నువ్వు భయపెడితే భయపడిపోయినా నేను. ఇప్పుడు అందరు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. చాలా సాఫ్ట్ హార్టెడ్ పర్సన్ నేను. సెటిల్మెంట్ అయినాక తాగుదాం, అందరం తాగుదాం, తాగిస్తా. రైట్. అమ్మో బుద్ధీలు భయ ర్యాగింగ్ చేస్తారు పిలిచి ఫంక్షన్కి. ఇప్పుడు ఇది ఇవ్వాలంటే కొంచెం ఏదో ఒకటి మాకు కంపల్సరీ చేయాల్సిందే. ఏమి ఇవ్వాలి? ఏమి ఇవ్వాలరా? నా బర్త్డే మీరేమని ఇవ్వాలి నాకు? బ్యాంకాక్ తీసుకెళ్ళాలా? అద్దా చలో మీ ఉస్తాద్ చెప్పినట్టే బట్టలు వేసుకుని, నేను ఏం బట్టలు వేసుకోవాలో కూడా మీ వాడు డిసైడ్ చేసి ఇంకేం చేయాలి? మరి నువ్వే అడుగు. మరి నువ్వే కదా కొట్టేసావు. ఏం అడుగుతుర్రా? ఏదో ఒకటి అడగండి. ఇప్పుడు ఇయర్నైనా ట్రై చేస్తా. మా సినిమా పెద్ద రిలీజ్ చేయాలి మీరు. తప్పకుండా వచ్చినా కదా, ఇంకా రిలీజ్ అయిపోతుంది సినిమా. చాలా బాగుంది. ఇప్పుడు ఫస్ట్ స్పీచ్ అయింది ఈరోజు. ఇంకా కంటిన్యూ చేసానా? ఓకే, డన్. సెటిల్మెంట్ చేద్దాం. మీ శారీ గురించి కూడా మాట్లాడదాం. మెల్ల కలర్లో ఎరుగుతున్నాయి. అందరికీ నమస్కారం. వణకం. I'm not very fluent in Telugu, so I'm going to continue this in English. I'm so sorry. Please forgive me. Hi. Thank you to the press and media who are here. Thank you so much to all the people who worked in the film. Harith is here, all the technicians, all the ADs, of course, Dinesh and Ram and Krishna, who brought me to this beautiful industry. What an amazing industry this is. This Telugu is amazing. And big gratitude to Vishwak Garu. I think he's so generous to come here today to support a film like this and to support a newcomer like this. I think we should all really give a big round of applause to this man over here who's come with really very unconditional this is. Thank you, sir. Lucky is feeling very lucky today. Thank you. And did you all like the teaser? Did you all enjoy the teaser? If you do, please share, please support. I think we need you all to make the film, to get the film to reach the right audience, and please do that for us. If you don't like it, please forgive us. If you like it, please share the word. Thank you. And who did I miss? Sorry if I missed any names. Thanks. Bye. హాయ్ అండి. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. సో నేను ఇక్కడికి స్పెషల్గా వస్తుంది. నేనైతే ఇక్కడికి స్పెషల్గా రామ్ కోసం వచ్చాను. నాకు రామ్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఫ్యాషన్ డిజైనర్ ఏదో అడిగినప్పుడు ఫ్రీగా బట్టలు కుట్టిస్తాడు, దానికోసం కాదు. హార్డ్ వర్కర్ అండి. నేను ఎప్పుడో జగడం 2004-05 నుంచి పరిచయం నాకు. సో ఎటువంటి సపోర్ట్ లేకుండా ఏదో ప్యాషన్గా ఏదో చేయాలి, ఏదో సాధించాలని ఆ పట్టుబట్టి నాతో జర్నీ స్టార్ట్ చేసిన వాడు అనమాట. సో అప్పుడెప్పుడో 4-5 నుంచి అట్లాగే కంటిన్యూ అవుతూ తనకి ఇష్టమైన సినిమాలు చేయాలని బాగా ఇష్టం. కానీ సడన్గా కొత్త వాళ్ళకు అవకాశాలు రావు. సో అవకాశాలు రావాలంటే ముందు మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి. మనమే మనకు ఒక చిన్న సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్ చేసుకోవాలి. అంటే మొండిగా నేను యాక్టర్ అయితే అని పోతే, అంటే ఫైనాన్షియల్గా
డబ్బులు లేక ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇలా కాకుండా ఫైనాన్షియల్గా నేను సెట్ అయ్యి నాకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకొని అటు డబ్బులు సంపాదించుకుంటూ ఫ్యామిలీని సాటిస్ఫై చేస్తూ ఆయనలో ఉన్న ఒక యాక్టర్ అవ్వాలి, హీరో అవ్వాలని ఒక ప్యాషన్ని దాన్ని చంపుకోకుండా అలా కంటిన్యూ అవుతూ వస్తున్నవాడు. సో చాలా కష్టపడి పైకి వచ్చే వ్యక్తి. సో అందుకే నాకు రామ్ కోసం వచ్చాను నేను. టీజర్ చూడగానే విశ్వక్ గారు అన్న మాట ఏంటంటే చందు హీలెట్ గారి స్టైల్ ఉంది కదా, అంత నేటివిటీ ఉంది అన్నారు. సో చూడగానే అంత న్యాచురల్గా ఉంది. సో బ్రదర్ చాలా బాగుంది బ్రదర్, ఆల్ ది బెస్ట్. అండ్ మాయా గారు ఆల్ ది బెస్ట్. అండ్ స్మరణ్ బ్రో, యాక్చువల్లీ నేను నీ ఫ్యాన్ని, మనం ఎప్పుడు కలవలే నిజంగా చెప్తున్నాను. నేను బలగం చేసేటప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ అనుకుంటున్నప్పుడు చాలా న్యాచురల్గా నేటివిటీని పట్టుకొని, అంటే ఏదో ఫోర్స్డ్గా ఏదో కాకుండా ఆ కథలోంచి ఏదో మ్యూజిక్ రావాలి, ఎక్కడో అలాంటి వాళ్ళు కావాలన్నట్టుగా నేను దానికి ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు దానిలో స్మరణ్ గారు కూడా ఉన్నారు. నేను మెయిల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫ్యాన్ బ్రదర్ నేను నిజంగా. సో కలవలేకపోయా, ఇలా కలిశాను. సో ఆదిత్య గారు కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్ అండి. ఓకే ప్రొడ్యూసర్ గారు అంటే అయిపోద్ది. సో ఎంటైర్ టీం అందరికీ కంగ్రాచులేషన్, చాలా బాగుంది. సో సపోర్ట్ చేయడానికి వచ్చిన అందరూ ఇక్కడ విజిల్స్ కొట్టి వదిలేయకుండా మ్యాక్సిమం షేర్ చేసి రామ్కి సపోర్ట్ చేయాలి, టీమ్కి సపోర్ట్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ ప్రాబ్లం, మనీ ప్రాబ్లం, ఫ్యామిలీ ప్రాబ్లం, ఏ ప్రాబ్లంకైనా సొల్యూషన్ ఏ ఫైటర్ రాజా. టీజర్ నచ్చిందా అందరికీ? సో ముందుగా వచ్చిన ఆడియన్స్ అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ ముందుగా స్పెషల్లీ విశ్వక్ సేన్ గారికి. అండ్ మేము చాలాసార్లు డేట్ మార్చాం, టైం మార్చాం, అయినా కూడా ఏ రోజు కూడా నో అని చెప్పకుండా తను ఇచ్చిన మాటకి నిలబెట్టుకుని నన్ను మా టీంని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు విశ్వక్ సేన్ గారికి వన్స్ అగైన్ అండ్ అగైన్ థ్యాంక్స్. నో విశ్వక్ సేన్ గురించి చెప్పాలి. సో మా ఫిల్మ్ని పక్కన పెట్టేస్తే విశ్వక్ సేన్ గారు నేను మీ కాన్ఫిడెన్స్కి పిచ్చ ఫ్యాన్ని మీ ఫిలిమ్స్ కన్నా, టు బీ ఫ్రాంక్. ఎందుకంటే నాకు హీరో అవ్వాలని చిన్నప్పటి నుంచి నాకు కోరుకుండేది, బట్ ఎక్కడో కొంచెం భయం. సో కానీ మీ గట్స్ చూస్తే నాకు అబ్బా ఇలా ఎప్పటికైనా మనం చేయాలని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. అండ్ మీరు చేసిన సినిమాలకి మీ ప్రొడ్యూసర్లు అండ్ ప్రతి రూపాయికి మీరు చాలా సపోర్ట్ చేస్తారు. అండ్ రైట్ ఫ్రమ్ ద స్క్రిప్ట్ దగ్గర నుంచి రిలీజ్ వరకు మీ భుజాల మీద వేసుకుని మీరు ఎంత కష్టపడతారో మాకు అర్థమవుతూ ఉంటుంది. అండ్ అది అంత ఈజీ కాదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఎఫర్ట్ వాట్ యు ఆర్ కీపింగ్. అండ్ నేను నా కెరీర్లో నా ఎఫర్ట్ పెడుతూనే ఉంటాను, బట్ మీలాంటి వాళ్ళని కూడా చూసి నేను నేర్చుకుంటూ ఉంటాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా ఫైటర్ రాజా దగ్గరికి వస్తే చాలా కష్టపడి చేసాం, చాలా ఎఫర్ట్ పెట్టాం. మీకు టీజర్ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాం. అండ్ ముందుగా మా డైరెక్టర్ కృష్ణ ప్రసాద్ అండ్ ప్రొడ్యూసర్ దినేష్ అండ్ పుష్పక్ జైన్ అండ్ స్మరణ్ అండ్ రోహన్ ఆర్ట్ డైరెక్టర్. సో వీళ్ళందరూ వెరీ యంగ్ టీమ్ అండ్ చాలా ఎఫర్ట్ పెట్టి ఓకే అంటే ఫెసిలిటీస్ లేకపోతే కంఫర్ట్ లేక అయినా కూడా దే హ్యాడ్ కెప్ట్ ఆల్ ఆఫ్ హార్డ్ వర్క్. అండ్ ఫైనల్గా గుర్తుపెట్టుకోండి, నా పేరు ర్యామ్స్. ఖచ్చితంగా ఈ నేమ్ గట్టిగానే వినపడుతుందని కష్టపడుతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ శ్రేయస్ మీడియా టు అరేంజ్ దిస్ ఈవెంట్. అండ్ మీడియా మిత్రులకు అండ్ వంశీ శేఖర్ గారికి అండ్ ఫైనల్గా ఆడియన్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. యా ఏదైనా హెల్ప్ ఉంటే చెప్పండి, సో సాల్వ్ చేసేద్దాం. సో మా అడ్డ మీరు సింగిలా? ఇప్పుడే సెట్ చేద్దాం, ఈ మీ నుండే స్టార్ట్ చేద్దాం సెట్ చేసి. చెప్పండి, ఇక్కడ విశ్వక్ సేన్ కూడా ఉన్నారు, ఈజీగా సెట్ అయిపోద్ది ఏదైనా సరే. అంటే నాకు టైం మాట్లాడుకున్నాం ఇద్దరం 4 PM అని ముందే చెప్పుకున్నాం. నమస్తే అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఈవెంట్లలో మర్చిపోతుంటా, ఈసారి అసలు ఇప్పుడు ఫస్ట్ నేను అక్కడ నుండే స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రేయస్ మీడియాకి అండ్ థ్యాంక్ యూ సో మచ్. అసలు ఈ సినిమా ఈ సినిమా కాకుండా ప్రతి సినిమాకి
ఈక్వల్ ఎఫర్ట్ పెట్టి దే మేక్ ఎవ్రీ ఫిలిం లుక్ సేమ్. జస్ట్ స్టేజ్ మీద ఉన్న యాక్టర్లు మారుతారు, సెలబ్రిటీలు మారుతారు అంతేగాని అన్ని ఈవెంట్లు ఇంతే బాగా చేస్తుంటారు. అండ్ మా వంశీశేఖర్ అన్న కూడా ఏం తక్కువ కాదు. ఎనీ ఫిలిం సేమ్ సపోర్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ అన్న. నాకు తెలుసు ఫలక్నామా అప్పుడు నన్ను ఎట్లా ఎంకరేజ్ చేస్తుండేని. సో ఆల్వేస్ ఆల్ ఫిలిమ్స్ ఆర్ సేమ్ ఫర్ యూ, ప్లీజ్ అట్లనే ఉండండి ఆల్వేస్. అండ్ కమింగ్ టు ఫైటర్, నాకు రామ్స్ ఈ నగరానికి ఏమైంది అప్పుడు తరుణ్ మమ్మల్ని పిలిచిండు అన్నట్టు. అప్పుడు మేము చూస్తుండే రామ్స్ అందరికీ స్టైలింగ్ చేస్తుండే సెలబ్రిటీస్కి. సో రామ్స్ పిలిచి నాకు అన్నమాట గుర్తుంది. ఫస్ట్ టైం మేము నలుగురం, నేను, అభినవ్ గోమటము, ఉపేంద్ర, సుశాంత్ కలిసి వెళ్తే ఇంకా అప్పటికి మా సినిమాలు కూడా చూడలే, మా ఉత్తే టీజర్ రిలీజ్ అయినట్టుంది. సో రామ్స్ ఫస్ట్ అన్నమాట అప్పుడు ఏముందంటే, తరుణ్ రామ్స్ పక్కన కూర్చొని వై షుడ్ ఓన్లీ సెలబ్రిటీస్ లైక్ గెట్స్ స్టైల్, నాకు మీ నలుగురు సూట్లు వేసుకొని లైక్ ఐ వాంట్ యూ గైస్ టు లుక్ గుడ్ అని చెప్పి నాకు బేసికల్లీ మనకు ఫస్ట్ సూట్ వేసింది మనోడే. సో అప్పుడు దాకా సూట్ కానీ పని అవుతుంది, సూట్ కానీ పని ఏమో అని చేయకపోతుండే మనం. బట్ థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ నాకు నువ్వు అడగంగానే నాకు ఫస్ట్ అదే గుర్తొచ్చింది. ఐ వాంటెడ్ టు కమ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. అండ్ సినిమా ఇందాక టీజర్ చూస్తే ఎవ్రీథింగ్ అబౌట్ దిస్ ఫిలిం ఇస్ నైస్ అండి. కమింగ్ ఫ్రమ్ పోస్టర్ డిజైన్స్, లైక్ ట్రీట్మెంట్ కావచ్చు, ద గ్రేడింగ్, ఐ వాజ్ ఆస్కింగ్ అబౌట్ ద డిఓపి అండ్ వెరీ గ్రేట్ వర్క్ బ్రదర్. నేను ఇందాక వేణు నాకు అదే చెప్తుండే, నాకు చాలా టైం తర్వాత చంద్రశేఖర్ ఏలేటి గారి సినిమా ఆ వైబ్రేషన్ నీట్గా కనిపించుండే సినిమాలో. సో డెఫినెట్లీ ఇట్ వాస్ బియాండ్ మై ఎక్స్పెక్టేషన్. ఎందుకంటే చాలా కూల్గా అనిపించింది, చాలా ఇంపాక్ట్ఫుల్ అనిపించింది. అండ్ నాకు నువ్వు ఇంత యాక్టింగ్ చేస్తావు, ఇంత ఉంది లోపల దాచావు సూట్ లోపల అని తెలియదు. బట్ ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్. అండ్ మేడం మీకు తెలుసు ఒక్క ఫిలిం వన్ సీన్ ఫసాక్, ఎవ్రీబడి నోస్ యూ హియర్. సో అండ్ థ్యాంక్స్ మీరు తెలుగు ఆడియన్స్ గురించి చెప్పినందుకు. మేము అంతే ఒక్కసారి నచ్చితే డైరెక్ట్ ఇక్కడ గచ్చిబౌలిలో ఫ్లాట్ వరకు ఇచ్చేస్తాం. సో అది నాకు ఇందా నుండి ఒకటి కొడేస్తుంది, అరే ఈరోజు ఏం ప్లాన్ చేసినారు నువ్వు? పక్కా ఏం ప్లాన్ చేయలేదా? ఓన్లీ హీరోయిన్స్కి ఎందుకు చేస్తారు నువ్వు? సో వాడు ఈరోజు ప్లాన్ ఉంటుంది క్యాన్సిల్ చేసుకున్నట్టుండు. సో అది ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్. అరే హాయ్ రా, బాగున్నా? ఇదేంటిది? వాడు ఫేమస్ తెలియదా మీకు? ఏం అప్డేటెడ్ ఉంటారు మీరు అసలు? ఆగంబా ఇట్రారా, మసాలు కలుద్దాం అనుకున్నా. వెరీ ఇన్నోవేటివ్ రా, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ. ఈసారి నా సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రమోషన్లో కలుద్దాం తప్పకుండా. సూపర్, వెరీ ఇన్నోవేటివ్ గై. సో అది థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి సపోర్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళకి, మీడియా వాళ్ళకి, ఆ సినిమా ఈ సినిమా అనకుండా అన్ని సినిమాలను సపోర్ట్ చేసే మా తెలుగు మీడియాకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ వాచ్ ద ఫిలిం. అండ్ నాకు చాలా బాగా నచ్చినుండే టీజర్. సో వాచ్ ద టీజర్, డెఫినెట్లీ యూ డోంట్ గెట్ డిసప్పాయింటెడ్. అండ్ సినిమా చూడండి. సమ్మర్ చాలా సినిమాలు తక్కువ ఉన్నాయి, మంచిగా ప్రశాంతంగా ఒకరోజు ఒకటే సినిమా ఉన్న ఫ్రైడే రోజు రిలీజ్ చేసుకోండి సినిమా. అండ్ యా, గుడ్ లక్ టు ద హోల్ టీమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విశ్వక్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. అండ్ మీ ఫ్యాన్స్కి మీ బర్త్డే సెలబ్రేషన్స్ అప్డేట్ ఏం లేదా? పార్టీ ఎక్కడ ఇస్తున్నారు? మీ రక్తం దానం చేద్దాం అనుకుంటున్నాను. మీ గురించి అయితే చెప్పండి, ఇస్తాను. లేదు, రేపు టుమారో వీఆర్ కమింగ్ విత్ VS10 ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ అనౌన్స్మెంట్. అండ్ యా, గ్యాంగ్స్ ఏమో May 17th వస్తుంది. సో రేపు కొత్తగా ఏమన్నా ఇస్తున్నాం అప్డేట్ అంటే ఇట్స్ VS10 టైటిల్ అనౌన్స్మెంట్. బాగుంటుంది టైటిల్. సరే ఇక్కడికి వచ్చినా కాబట్టి రేపటిదాకా ఎందుకు, మెకానిక్ రాకీ టైటిల్ పేరు. సో ఇట్స్ రిలీజింగ్ టుమారో. సో ముందు రోజు చెప్పేసిన అనుకోండి ఇక్కడికి వచ్చినందుకు. మెకానిక్ రాకీ. దట్స్ సో నైస్. థ్యాంక్ యూ. చిరు లీక్స్ లాగా మీరు విశ్వక్ లీక్ ఏం లేదు, నాకు ఎందుకు చేసినో తెలియదు. మా ప్రొడ్యూసర్ ఫోన్ చేసి తిడితే నాకు తెలియదు. బట్ యా, దట్స్ ఇట్. బట్ ఆల్ ద బెస్ట్. సినిమా బాగా ఆడాలి ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐ విష్. అండ్ ఈ పోస్టర్ డిజైనర్ రోడ్ ఒకసారి ఫోన్ నెంబర్ పంపిపోతున్నప్పుడు. థ్యాంక్ యూ. మా కల్ట్ సినిమాకి పెట్టుకుంటాం అందుకు. థ్యాంక్ యూ సో మచ్.